నా పేరు కార్పోత్ల వెంకన్న, 11వ వార్డ్ మోత్కూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ మోత్కూరు పట్టణ ప్రజలను కోరుతున్నాను. యువత రాజకీయాల్లోకి రావాలన్నది నా యొక్క లక్ష్యం. సరే, ఈసారి కాంగ్రెస్ పార్టీ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకొని నా పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నా. మోత్కూరులో చాలా సమస్యలు ఉన్నాయి. అండర్ డ్రైనేజీ అనేది ఎక్కడా సరిగా లేదు. డ్రైనేజీ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. దోమల బెడద, కుక్కల బెడద, ముఖ్యంగా కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. మోత్కూరులో వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా లేదు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి నేను ముందుకు రావాలనుకుంటున్నా. నాకు మోత్కూరు పట్టణానికి సంబంధించిన 11వ వార్డు ఎవరైతే ఓటర్ మహాశైలులో వారందరికీ చేతులు ఎత్తి జోడించి చెప్తున్నా, నాకు ఈ అవకాశాన్ని మీరు మీ ఓటు రూపకంగా నాకు అవకాశం కల్పిస్తే నేను మన పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకెళ్తా. ఈ కోతుల బెడదకు కూడా ప్రత్యేకంగా ఒక చొరవ తీసుకొని మోత్కూరు మున్సిపల్ కౌన్సిల్లో ఎక్కువ మంది సభ్యుల తీర్మానంతో, చైర్మన్ గారి తీర్మానంతో ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్స్, దానికి ఏవైతే పరికరాలు అవసరమో అవి తయారు చేయించి మున్సిపాలిటీకి సంబంధించి సిబ్బందితోటి దానిపై ప్రత్యేక చర్య తీసుకొని ఆ కోతలను పట్టించి ఎక్కడైనా శ్రీశైలం అడవులు కానీ భద్రాచలం అడవులలో విడిచిపెట్టి రావడానికి ప్రయత్నం చేస్తా. ఇంకోటి, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో సంక్షేమ పథకాలు, ఆ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చేస్తా. ఇప్పుడైతే సన్న బియ్యము ఏదైతే ఉందో, రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు అంటే ఒక రేషన్ కార్డు రాలే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెంటనే రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబంలో రేషన్ కార్డు వచ్చింది, ఉచిత ఫ్రీ బస్ వచ్చింది, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఇలా సంక్షేమ పథకాల్లో ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మోత్కూరు మున్సిపాలిటీ 11వ వార్డు సభ్యులకు, 11వ వార్డు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు అవకాశాన్ని కల్పించి నన్ను గెలిపించాలని కోరుతున్నా.